కొన్ని కొన్ని ఫిలిమ్స్ రిలేటబుల్ మూవీస్ ఉంటాయి, రిలేటబుల్ ఫిలిమ్స్. ఇవి తీయడం చాలా ఇంపార్టెంట్. థియేటర్లో చూసినప్పుడు గర్ల్ ఫ్రెండ్ సినిమా నాకు కూడా పెద్దగా ఎక్కలేదు. ఆ రోజు రివ్యూలో కూడా నేను అదే చెప్పాను. గర్ల్ ఫ్రెండ్ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన కొన్నాళ్ళ తర్వాత కానీ, ఓటీటీలో ఇప్పుడు వచ్చినప్పుడు, రీసెంట్గా వచ్చినప్పుడు కానీ విపరీతమైన డిస్కషన్స్ నడుస్తున్నాయి ఈ సినిమా రిలేటెడ్. దాని గురించి ఫ్యూ పాయింట్స్ మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నా. ఐ థింక్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో పూర్తిగా లాస్ట్ దాకా చూడండి. అండ్ కంపల్సరీ ఇక్కడున్న షేర్ బటన్ యూజ్ చేసి దయచేసి షేర్ చేయండి. సినిమా ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ మీడియం, ఇది మనందరం యాక్సెప్ట్ చేసేదే. అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు చెప్పదలుచుకున్నాడు? బేసిక్గా ఇలాంటి ఇష్యూస్ని చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు. చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు. మీరు ఈ మూవీ రిలేటెడ్కి సంబంధించిన కామెంట్స్ చూడండి, బయట మీకు తెలిసిన అమ్మాయిలతో దీని గురించి మాట్లాడి చూడండి. టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారన్నది ఒక క్యాజువల్ డిస్కషన్స్ పెట్టండి. సర్వే చేయమంటలో మిమ్మల్ని ఎవడు పెన్ను పేపర్ పెట్టిన ఇల్లు తిరగమనట్ల క్యాజువల్ డిస్కషన్స్ మీకు ఉన్న మీ అక్క చెల్లెలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చు, మీ అమ్మ లాంటి వాళ్ళని, పెద్దమ్మల పిల్ల లాంటి వాళ్ళని కావచ్చు, అడిగి చూడండి. టాక్సిక్ రిలేషన్స్ విషయంలో ఏ రకమైన ఇబ్బందులు అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. నేను చేసిన తర్వాత వీడియో చేస్తున్నా, ఓకేనా? చాలా క్లియర్గా తెలుసుకున్న తర్వాత వీడియో చేస్తున్నా. ఎందుకు ఇట్లాంటి రిలేటబుల్ మూవీస్ చేయాల్సిన అవసరం ఉంది అంటే, ఇప్పుడు ఈ సినిమాని ఎగ్జాంపుల్గా మనం కనుక తీసుకుంటే, గర్ల్ ఫ్రెండ్ మూవీలో ఆ అమ్మాయి పడినటువంటి ఇబ్బందులు పడుతున్న టైంలో, అనేక మంది పడుతున్న టైంలో నేను చేసేది తప్ప, నేను ఏమైనా రాంగ్గా ప్రవర్తించానా, నేను ఎంచుకున్నటువంటి డెసిషన్ మేకింగ్ వల్లే నాకు ఇట్లా జరిగిందా కాదా అనే మీమాంసలో చాలామంది ఓవర్ ద ఇయర్స్ దీని గురించి సతమతం అవుతూ ఉంటారు. బట్ కాదు, ఇక్కడ నీకు సంబంధించినటువంటి తప్పు ఏమీ లేదు. అవతల వ్యక్తి యొక్క నిజస్వరూపం నీకు తర్వాత తెలిసింది. అది నీకు నచ్చక దాంట్లో నుంచి నువ్వు బయటపడడానికి కూడా బయటపడే పరిస్థితి లేక సఫకేట్ అయిపోయిన సినిమా చూస్తున్నప్పుడు ఒకటి మాత్రం పక్కా ఫీల్ అయ్యా, ఊపిరి తీసుకోలేకపోయాను నేను అంటది ఒక చోట రష్మిక అతనితో. నేను ఫీల్ అయ్యాను, అది యాజ్ ఎ మేల్ నేను ఫీల్ అయ్యానంటే అట్లాంటిది ఏమీ ఫేస్ చేయని, అలాంటి ఇష్యూస్ ఉంటాయని కూడా తక్కువ తెలిసిన నేను అట్లా ఫీల్ అయ్యానంటే, అది ఫీల్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు ఎంత సఫకేషన్ ఫీల్ అయ్యి ఉంటారు, ఎంత బ్రెత్లెస్నెస్ వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. ఊపిరి ఆడట్లేదు ఇందులోంచి బయటపడిపోతే నాకు అనే సిచ్యువేషన్. ఆ డైలాగ్ దగ్గర నేను భలే అనిపించింది, నాకు ఇట్లాగే అనిపించింది ఈ అమ్మాయి క్యారెక్టర్, ఈ అమ్మాయి పడుతున్న ఇబ్బంది చూస్తే అని. సో ఇట్లా ఎంతోమంది పడ్డారు. వీళ్ళ కోసం, వీళ్ళకి సంబంధించి వాళ్ళు విక్టిమ్స్ మాత్రమే అనే ఒక రీఅష్యూరెన్స్ని ఇట్లాంటి సినిమాలు కలగజేస్తాయి. దానికోసం ఇట్లాంటి రిలేటబుల్ మూవీస్ రావాలి, వచ్చి తీరాలి, వాటిని మనం అర్థం చేసుకోవాలి, దాని గురించి ఆలోచించాలి, డిబేట్ పెట్టాలి, డిస్కస్ చేసుకోవాలి. అండ్ నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది ఇట్లా ఉన్నారు, ఇలాంటి మోడెంలో ఇలాంటి థీమ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు. సో అందరూ ధైర్యంగా ముందడుగు వేయొచ్చు అని ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళకి, ఇప్పుడు ఫేస్ చేస్తున్న వాళ్ళకి, రేపొద్దున ఇట్లాంటివి ఏమన్నా ఫేస్ చేయాలంటే టాక్సిక్ రిలేషన్షిప్స్లో వాళ్ళకి కూడా ఇలాంటి మూవీస్ రావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి అబ్బాయిలు ఎక్కడున్నారు ఈ రోజుల్లో అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం అవుతుంది. అలా ఒక అబ్బాయి బిహేవ్ చేయడం, ఆలోచించడం తప్పేంటి అని మీరు అనుకున్నారనుకో, బంగారంలాగా అనుకోండి. కాకపోతే ఖచ్చితంగా ఇవాళ ఈవినింగ్ లోపు లేదా రేపటిలోపు ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయండి. మీకు డెఫినెట్లీ మెంటల్ డిజార్డర్ ఉంది, ఎందుకు అనేది వాళ్ళు తెలియజేస్తారు. సైకియాట్రిస్ట్ని డెఫినెట్లీ కన్సల్ట్ చేయండి, ఒక థెరపిస్ట్ని అయినా కన్సల్ట్ చేయండి, ఓకేనా? సో ఇట్లాంటి అబ్బాయిలు ఉన్నారా, అసలు ఇంకా ఉన్నారా అట్లాంటిది ఇట్లా ఆలోచించేవాళ్ళు, ఇట్లా మాట్లాడేవాళ్ళు, ఇట్లా ఒక అమ్మాయిని డీల్ చేసేవాళ్ళు, ఇట్లా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకి లాక్కునేవాళ్ళు అంటే ఖచ్చితంగా ఉన్నారు. కొంతమంది డైరెక్ట్గా ఉండొచ్చు, కొంతమంది ఇండైరెక్ట్గా ఇట్లాంటి థింగ్సే చేస్తూ ఉండొచ్చు. పైకి నేను ఎంకరేజ్ చేస్తాను నేను అన్ని విషయాల్లో అన్నట్టే ఉంటూ, అవసరమైన చోట అడ్జస్ట్ అవ్వమని బలవంతంగానో, ఇబ్బందికరంగానో, ఇండైరెక్ట్గానో, బ్లాక్మెయిల్ లాగానో, నేను లేకపోతే నీ జీవితం ఏమైపోతుంది, అసలు నీకు విలువలేదని ఒక చాప కింద నీరులాగా ఇట్లాంటి థింగ్స్ని డీల్ చేసే అబ్బాయిలు ఇప్పటికీ కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. అవసరమైతే ఇండియా వైడ్ చూసుకుంటే కోట్ల మంది కూడా ఉంటారు. అది అమ్మాయిలకి బాగా తెలుస్తుంది. ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళతో డిస్కస్ చేసాక వీడియో చేస్తున్నా కాబట్టి. అయితే అమ్మాయిలు అబ్బాయిలు కూడా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల ఒక అమ్మాయి ఇబ్బంది పడింది అంటే, లేదు రేపు ఇదే డైరెక్టర్ బాయ్ ఫ్రెండ్ అని తీసి అందులో టాక్సిక్ రిలేషన్షిప్ అమ్మాయి వల్ల అబ్బాయి ఇబ్బంది పడ్డాడని ఏదైనా ఒక
సినిమా కానీ ఒక రీల్ కానీ ఇట్లాంటివి చూసినప్పుడు దీన్ని జనరలైజ్ కింద అంటున్నారు అని అనేసుకుని అంటే క్వశ్చన్ చేయండి, బట్ అననప్పుడు అనేసుకుంటున్నారని ఆవేశపడిపోవడం కంప్లీట్లీ రాంగ్. దాన్ని సరిచేసే దిశగా మాత్రమే మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంపతి అనేది విక్టిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తేనే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఇట్లాంటి థింగ్స్ ఏమైనా మన ముందుకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి నాతో అరే మీ తమ్ముడు మా ఇంట్లో దొంగతనం చేశాడు అని చెప్పారు. నేనేం చేయాలి? తమ్ముడు ఎందుకు దొంగతనం చేశాడు, అట్లాంటి సిచ్యువేషన్ వాడికి ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా ఆపాలి, వాడికి ఆ బ్యాడ్ హ్యాబిట్ నుంచి వాడిని బయటకు ఎట్లా తీసుకురావాలి, నేను ఇటువైపు కదా ఆలోచించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మా తమ్ముడు దొంగతనం చేయడం ఏంటి, మొన్న మీ చెల్లి కూడా చేసింది అలా అయితే మా ఇంట్లో అని అవతల వాళ్ళ వైపు ఉన్నటువంటి తప్పులను కూడా ఎంచి చూపించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వాళ్ళు ఇంకొకటి అంటారు, మళ్ళీ మనం వాళ్ళ చెల్లి కూడా చేసింది అనగానే వాళ్ళు ఇంకొకటి ఏదో మన ఇంట్లోకి సంబంధించి నెగిటివ్ చెప్పడం, మనం మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి సంబంధించి మీ బాబాయ్ ఎట్లా, మా పిన్ని ఎట్లా, మీ తాతయ్య ఎట్లా, మా నాయనమ్మ ఎట్లా, ఇది అయిపోయింది. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ జనాల్లో విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని ఇమ్మీడియట్గా మనం సెటరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి మూవీస్ చూసినప్పుడు మనం ట్రిగ్గర్ అవటం కాదు, అమ్మని అమ్మ ఎంత ఇబ్బంది పడుతున్నారా, ఓకే దీని గురించి కూడా మనం మాట్లాడుతూ ఉండు, ఇట్లాంటి నా కొడుకులు మనలో ఎవరన్నా ఉన్నారేమో వాళ్ళ గురించి డీల్ చేద్దాం. రేపొద్దున ఇంకోళ్ళు ఎవరో తీశారు బాయ్ ఫ్రెండ్ అని సినిమా, ఇదే డైరెక్టర్ ఇంకొకళ్ళు తీశారు, జనరలైజ్ కాకుండా జరుగుతున్న ఇష్యూస్ని క్లియర్ కట్గా చూపిస్తూ తీశారు. అప్పుడు అమ్మాయిలు కూడా అమ్మని అమ్మ మనలో ఉన్నటువంటి ఇలాంటి బ్యాడ్ గర్ల్స్ని ఎట్లా డీల్ చేయాలి అబ్బాయిలు అనేది మనం నిలబడదాం సపోర్ట్గా అబ్బాయిలు, కానీ వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జెండర్ వార్ కాదు. అమ్మాయిలు అబ్బాయిలు అనేది, ఫీమేల్ మేల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా కోరిలేట్ అవుతూ చాలా జాగ్రత్తగా ముందుకి నాగరికతని, సివిలైజేషన్ని, సేఫ్టీని, సెక్యూరిటీని, వండర్ఫుల్ ప్రపంచాన్ని, ప్లానెట్ని భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తప్ప మనం శత్రువులం కాదు ఆడమగ అనేది అర్థం చేసుకోవాలి. ఈ బేసిక్ సెన్స్ అర్థం కాని ఆడపిల్లలు మగపిల్లలు చాలామంది పుట్టుకొస్తున్నారు కొత్త జనరేషన్స్లో. ఆల్రెడీ ఉన్న జనరేషన్స్లో ఈ దరిద్రాలు ఇంకా ఉన్నాయి. అలాగే ఈ సినిమాని హేట్ చేసే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా. ఈ సినిమాలో అబ్బాయిలందరూ ఇట్లాగే ఉంటారు అనేది ఎక్కడ జనరలైజ్ చేశారా అస్సలు మనం యాక్సెప్ట్ చేయదు. డెఫినెట్లీ దాని గురించి మనం క్వశ్చన్ చేద్దాం, మాట్లాడదాం, ఎందుకు డైరెక్టర్ అట్లా చేశాడు దాని గురించి మనం డిమాండ్ చేద్దాం, అదంతా డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఇక్కడ చేయలే. ఇన్ఫ్యాక్ట్ హీరో ఫ్రెండే, మేల్ క్యారెక్టరే ఇతని హిపోక్రసీ గురించి, ఇతని మెంటాలిటీ, ఇతను ఉన్నటువంటి డిజార్డర్ గురించి, ఇతని యొక్క మూర్ఖత్వం గురించి రిజెక్ట్ చేసేసి మరీ వెళ్ళిపోతాడు. అండ్ ఈ ప్రొఫెసర్ రాహుల్ క్యారెక్టర్ కూడా, అతను కూడా మేలే. సో మేల్స్ అందరూ బ్యాడ్ అనేది ఎక్కడ జనరలైజ్ చేయాలో, చేసినా మనం యాక్సెప్ట్ చేయొద్దు, చూస్తూ ఊరుకోవద్దు. బట్ చేయలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఇష్యూ గురించి, టాక్సిక్ రిలేషన్షిప్స్లో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందుల గురించి డెఫినెట్లీ మాట్లాడుకోవాల్సిందే, మాట్లాడాలి, డిస్కస్ చేయాలి దాని గురించి. సో ఇప్పుడు మేల్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే, ఖచ్చితంగా అబ్బాయిలు కూడా టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉండి నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. తమని తాము ఉరి తీసుకుని చంపేసుకున్నటువంటి కైండ్ ఆఫ్ పీపుల్ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాటి మీద కూడా సినిమా రావాలి, తీయాలి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అలాంటి సినిమాలు కూడా తీయండి అని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే అలాంటి సినిమా వచ్చినా, ఇలాంటి సినిమా వచ్చినా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలా ఏ ఆస్పెక్ట్ మీద సినిమా వచ్చినా అవతలి వైపు వాళ్ళ మీద పడిపోయి ఒక వార్ డిక్లేర్ చేయడం మానేసి, మనలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, అబ్బాయిలైనా అమ్మాయిలైనా తమ జెండర్కి సంబంధించిన వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అడ్రస్ చేయడం, వాటి గురించి మాట్లాడడం, అవతల జెండర్కి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా డీల్ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్స్ ఇవ్వగలడం, అన్నిటికీ మించి అవతలి జెండర్ విషయంలో స్టాండ్ తీసుకోగలగాలి. సినిమా చూపించిన విధానంలో కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని ఎత్తి చూపిద్దాం, వాటిని క్వశ్చన్ చేద్దాం. ఏ జెండర్ని తక్కువ చేయకూడదు, ఏ జెండర్ని జనరలైజ్ చేయకూడదు, దాని గురించి మనం మాట్లాడదాం. సేమ్ టైం సినిమా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, సెన్సిటివ్ పాయింట్స్, దీనివల్ల విక్టిమ్స్ రైజ్ అవుతున్నారు అనుకున్న పాయింట్స్, అది మేల్ అయినా ఫిమేల్ అయినా ఉన్నప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. జనాల మధ్య దానికి సొల్యూషన్స్ దిశగా మనం అడుగులేయాలి యాజ్ ఏ సొసైటీ.